ఓం అస్మద్గురుభ్యో నమః. దయాపాత్రం లక్ష్మీనాథ సమారంభాన్ నారాయణ మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. యో నిత్యమచ్యుత పదాంబుజయుగ్మరుక్మవ్యామోహతః తదితరాణి తృణాయ మేనే. అస్మద్గురోర్భగవతోస్య దయైక సింధోః రామానుజస్య చరణౌ శరణం ప్రపద్యే. మాతాపితా యువతయః తనయా విభూతిః సర్వం యదేవ నియమేన మదన్వయానాం. ఆద్యస్య న కులపతేర్వకులాభిరామం శ్రీమత్ ప్రణమామి మూర్ధనా. భూతం సరస్య మాదాపయ భట్టనాద శ్రీ భక్తి సార కులశేఖర యోగవాహ భక్తాంగిరేణ పరకాల యతీంద్రమిశ్ర శ్రీమత్ పరాంకుశమనం ప్రణతోస్మి నిత్యం. నాగం పంకజనేత్తరామ యమునా వాస్తవ్యమాలాధర యోగీంద్రం కురికే సుచంద్ర జలదిం గోవింద కూరాధిప భట్టార్యం నిగమాంత యోగ జగదాచ మంగళహేతవే యస్య వాక్ అమృతాసారపూరితం గుణత్రయం వేదాంత వేద్యామృతవారిరాసేః వేదార్థ సారామృతపూరమగ్ర్యం ఆదాయ వర్షంతమహం ప్రపద్యే. కారుణ్యపూర్ణం కల్వైరిదాసం శ్రీమత్కృష్ణ సమాహాయ నమో యామనసోనవే. యత్కటాక్షైకలక్షాణం సులభ శ్రీధర సదా శ్రీకృష్ణ పాద పాదాబ్జే నమామి సరిసా సదా. తత్ప్రసాద ప్రభావేన సర్వసిద్ధిరభూన్మమ. లోకాచార్యాయ గురవే కృష్ణపాదస్య సోనవే సంసార భోగి సందస్య జీవ జీవాతవే నమః. స్మృత్యర్థసారజనకం స్మృతి బాలమిత్రం పద్మో சீமாதவன் கோவிந்தன் வைகுந்தன் என்றென்று ஓலமிழ என்னை பண்ணு விட்டிட்டு பொன்னும் உருவம் சுவடும் காட்டான். ஏலமலர் குழல் அன்னை மேற்காள் என்னுடைய தோழியர்கள் என் செய்கேன். காலம் பல சென்றும் காண்பது ஆணை உங்களோடு எங்கள் ఇడయిల్లయ్యే. చాలా సహజమైనటువంటి వ్యాఖ్యానం. ఏదైనా గట్టిగా మనకి ఇష్టం లేని వాళ్ళు 4 మాటలు చెప్పారంటే బాబు అవతలకు పండి, మీకు మాకేం సంబంధం లేదు అన్నట్లుగా ఉంగళోడు ఎంగళ్ ఎడయిల్లయ్యే, ఇంకా మీకు నాకు ఏం సంబంధం లేదు. ఎందువల్ల మా ఎలాంటి ఆయనండి ఆయన మొదటి పాదం నామ మా సిగ్నల్ రావట్లేదు, ప్రాబ్లం.
మణి వినిపిస్తుందా? లేదు, నాకు కట్ అయిపోతుంది. అదే చెప్తాం. వచ్చేసింది మళ్ళీ. అదే కనెక్ట్ అయిందా? కనెక్ట్ అయింది. ఓకే. కేశవన్, సుందరమైన కేశపాసం కలిగిన వాడు నారణన్, అంటే ఈ జీవులందరికీ కూడా ఆశ్రయంగా ఉండేటువంటి సర్వ శేషి శ్రీమాధవన్, శ్రీయప్పతి, గోవిందన్, సులభుడు, ఎన్నెన్నో ఓలమిడ. నేను ఈ పదాలన్నీ కూడా ఓలమిడ, ఘోష ఘోష, కంఠం ఎత్తి అరిచేటువంటి ఒక పరిస్థితి అన్నమాట. ఎన్నై పన్ని అలా నన్ను చేసేసాడు ఆయన. ఎవరు వింటారో ఏం చూస్తారో అనేటువంటి భయము, సిగ్గు ఇలాంటివి ఏమీ లేకుండా ఆ నామాలన్నీ నేను గొంతెత్తి అరుస్తున్నాను. అలా నన్ను చేశాడు. విట్టు ఇట్టు విడిచి పడవేసి అలా నన్ను ఆ స్థితిలో వదిలేశాడు. వన్నం గురువం, ఒక ప్రకారంగా ఆ తిరుమేను సువడం కాటాన్, పోనీ చూపించచ్చు కదా, ఇంతలా మొత్తుకుంటోంది, ఒకసారి దర్శనం ఇద్దామని అనిపించచ్చు కదా. అయ్యో, ఏలం మలర్ కుజల్, ఏలకులు పరిమళించేలాంటి పుష్పాలు ధరించిన ఆ సువాసన పట్టినటువంటి కేశ సౌందర్యం కలిగిన వారా, అంటే జుట్టులోంచి మల్లెలు పెట్టుకుంటే మల్లె పరిమళం, లేదు మొల్లలు పెట్టుకుంటే మొల్లల పరిమళం వచ్చినట్లుగా ఏలకుల పువ్వులుంటాయే వాటిని పెట్టుకున్న పరిమళం అంత అందంగా వస్తున్నటువంటి ఓ చెల్లులారా, అది అన్నయ్య మీరుగాళ్, ఓ తల్లులారా, ఎన్నుడై తోழிయర్గాళ్ సఖులారా. మళ్ళీ 2 కేటగిరీస్. తనతో భావాలు పంచుకునే ఫ్రెండ్స్ ఒకటి, తనకి హితాన్ని చెప్పేటువంటి తల్లి స్థానం ఒకటి. ఇద్దరిని సంబోధిస్తూ ఎన్నుడై తోழிయర్గాళ్ ఎన్ సైగేన్, ఏం చేస్తాను, పలకాలం సెన్నం కాన్బదు అనయి, మీరు ఏం చెప్పినా నేను ఆయన్ని సేవించకుండా ఉండలేను అనయ్. ఇది నిజం. నా పరిస్థితి ఇప్పుడు అలా ఉంది. అది లేకపోతే ప్రాణం నిలబడదు. ఆక్సిజన్ లేకపోతే ప్రాణాలు నిలబడనట్లుగా భగవన్ నామానుసంధానం లేకపోతే నా ప్రాణం నిలబడదు. ఉంగళోడు ఎంగళ్ ఎడై ఇల్లై, మీకు మాకు ఏమాత్రము సంబంధము లేదు. ఎందుకంటే వద్దంటే ఓహో నీతులు ఉపదేశిస్తున్నారు, పదోపదేశం. ఇంకా నేను భరించలేను, ఇంకా ఆపండమ్మా, మీ గొడవ మీరు చూసుకోండి. 7వ పార్ట్ 49వ పేజీ అండి. అవనై కండు ముడిగై ఎరిదు, ఆయన్ని ఆ పరమాత్మని చేరడం అనేటువంటిది చాలా కష్టం, అది నిజమే. విడవల్లయ్యే నరువు మురయ్యారలైక, అదే వదిలిపెట్టవమ్మా అని అందరూ అంటుంటే కూడా విడిచేయి 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 అని మీరంతా చెప్తుంటే పవన్ గుణంగళిలే అగప్పట్టన్నాన్, ఆయన గుణాలకి అగప్పట్ట, ఎన్నిసార్లు వస్తుంది కదా, వశపడిపోవడము అన్నమాట. ఆయన కళ్యాణ గుణాలకి వశపడినటువంటి నేను కాలమెల్లాం కూడా ఆగిలం, మొత్తం కాలమంతా శ్రమపడినా అవనై కన్నల్లదు విడేన్, ఆయనని నేను విడిచిపెట్టలేను. అందువల్ల తద్విరోధిగళాన, మీరందరూ ఇప్పుడు నాకు విరోధులు, శత్రువులు. ఎందువల్ల? నాకేది ప్రాణమో అది వదిలిపెట్టేయమంటున్నారు. మనకి ఎవరి మీద కోపం వస్తుంది? మనకి ఇష్టమైన దాన్ని విడిచిపెట్టమంటే వాళ్ళ మీద కోపం వస్తుంది. అలా నాకు పెరుమాళ్ళు అంటే ఇష్టం, దాన్ని వదిలిపెట్టమంటారు. కాబట్టి తద్విరోధిగళాన, అందువల్ల మీరు నాకందరూ ఇప్పుడు విరోధులు, శత్రువులు అయ్యారు. పొంగళోడు ఓట్టై సంబంధం ఎనక్కు వేండా, ఇలాంటి వాళ్ళతో నాకు సంబంధము వద్దు అంటోంది నాయిక. మహానుభావులైనటువంటి ఆళ్వారాచార్యులు, పరమ భక్తాగ్రేసరులైనటువంటి భాగవతోత్తములు అందరూ కూడా ఇదే ప్రార్థించారు. ఏమని? నీతో సంబంధం ఉన్నటువంటి ఇంట్లో కీటకంగా పుట్టినా పర్వాలేదు, నీతో సంబంధం లేనిది ఒక అంతఃపురమైన, మహాభవనమైన, రాజ్యాధికారమైన ఏది నాకు వద్దు.
భగవత్ సంబంధం లేని సంపద కాదు. చాలా అద్భుతమైనటువంటి ఉపదేశము అన్నమాట. మాల్ ఆశ్రితర్ పక్కల్ వ్యామోహమే వడివాగవుడయ్యవన్. ఆశ్రితుల ఎడల వ్యామోహం, వాళ్ళని అలా చూస్తూ ఉంటాడు. తిరుప్పావైలా మనం చెప్పుకుంటామే అలాగా, అలా వాళ్ళనే చూస్తూ ఉంటాడు. పోయిన జ్ఞానం తొడంగి ఇవ్వడం వరకు పెడపండిన వ్యామోహం. ఎక్కడి నుంచి? పోయిన జ్ఞానం అనే ఆళ్వార్లు తిరువరుత్తంలో ఈ ప్రకృతిని తలుచుకుని కుంగిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఆయన చూపించేటువంటి వ్యామోహాన్ని తలుచుకుని నమ్మాళ్వార్లు మాలే మాల్ అని పిలుస్తున్నారు. హరి విరోధి నిరసనశీలం. విరోధి నిరసనశీలుడు ఏమిటి అంటే, విరోధులు స్వామిని మనకి చేరపడకుండా అడ్డుపడేటువంటి పాపాల అన్నిటికీ కూడా నిరసనశీలుడు, పోగొట్టగలిగినటువంటి వాడు. కేశవన్ కాలమెల్లాం అనుభవియా నిన్నాலும் మేళవండాదపడి ప్రశస్త కేశన్. ఎంత అందమైనటువంటి జుట్టు! నిన్న చెప్పేసుకున్నాం ఈ కేశవనామ వైభవాన్ని. కేసి అనే రాక్షసుని చంపినవాడు, ప్రశస్తమైనటువంటి కేశపాసం కలిగిన వాడు. కైతి బ్రహ్మణో నామ ఈశోహం సర్వదేహినామని బ్రహ్మ రుద్రాదులకు కూడా తనలో స్థానం ఇచ్చినటువంటి వాడు. ఇన్ని విశేషార్థాలు కలిగినటువంటి కేశవుడు. ఇంకా నారాయణుడు అంటే ఆశ్రిత వత్సలన్, తనని సేవించినటువంటి వాళ్ళలో వాత్సల్యం అంటే దోష భోగ్యత్వం, ఎన్ని దోషాలున్నా పట్టించుకోకపోవడం. శ్రీమాధవన్ అదుక్కడియాన శ్రీయప్పతియానవన్. ఎందుకండి అలా దోషాలు పట్టించుకోవడం అంటే, శ్రీయప్పతి కాబట్టి అమ్మ పక్కన ఉంటుంది. పోన్లండి, చేస్తే చేశాడు, వదిలిపెట్టండి అని పాపాలని చూడనీయకుండా చేసే తల్లి దగ్గర ఉండడం వల్ల, శ్రీయప్పతి కావడం వల్ల, శ్రీ మాధవుడు అవడం వల్ల ఆయన్ని నేను ఆ వాత్సల్యానికి కారణమైన శ్రీయపతిత్వం ఉన్నవాడు కాబట్టి ఆయన ఆశ్రితులకి ఎప్పుడు స్వాధీనుడై ఉంటాడు. గోవిందన్ అవళొట్టై చేర్తియాలే ఆశ్రితకు కైగళా ఇరుక్కుమవన్. అలా అంత వాత్సల్యం ఉండడం వల్లే ఆశ్రితులకి లొంగి ఉంటాడు. పిలిస్తే పలుకుతాడు, లెమ్మంటే లేస్తాడు, వెళ్ళమంటే వెళ్తాడు, కూర్చోమంటే కూర్చుంటాడు. వైగుందన్ ఇదుకెల్లా మడియాన మేన్మయ్యేయుడయ్యవన్. ఎవరిని అంతలా చేయగలడా? అంత గొప్పవాడా? ఆ మేన్మై నేర్మై, గొప్పతనము సౌలభ్యము, పరత్వము సౌలభ్యము రెండు తన అధీనంలో ఉన్నటువంటి వాడు. అందుకని వైకుంఠ ఎండ్రెన్నో నిరంతరమాగా అని అని అనే మాటకి సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ నామాలు పిలిచి అని అర్థం. ఎండ్రు అంటే అని 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 అర్థం. అని అని అంటే అర్థం ఏంటి? ఎప్పుడు ఆ స్వామినే తలుచుకుంటూ ఉండే. ఓలమిడా, ఓలమిడా అంటే చాలా అందమైనటువంటి నిరంతర నామానుసంధానంతో పెద్ద శబ్దం చేస్తుంటే కూపిడం బడి పిలిచేటువంటి విధానము. ఎన్నై పన్ని నన్ను అలా చేసేసాడు. నాకంటూ ఇంకా జీవితమే లేదు. స్వామి, కేశవ, మాధవ, మాలే, హరి ఈ పేర్లన్నీ పిలుచుకుంటూ కూర్చుంటున్నాను అన్నమాట. సృష్టత్వం వనవాసాయంగిరపడియే అందమైన ఉదాహరణ చాలా సార్లు చెప్పుకున్నాం. లక్ష్మణుడు తల్లికి చెప్పి అడవులకు బయలుదేరుతుంటే తల్లి చెప్పినటువంటి మాట, నాయన నిన్ను అడవులకి పంపడానికే కన్నాన్రా తండ్రి. ఇక్కడ అడవులకు అని ఒక అర్థం, విశేషార్థం చాలా సార్లు చెప్పుకున్నాం. వనం అంటే పెరుమాళ్ళకి పేర్లు. తద్వనం శ్రీమన్నారాయణ తత్వానికి వనం అని పేరు. వనవాసాయ శ్రీమన్నారాయణుడితో కలిసి ఉండడానికే నిన్ను నేను కన్నాను అన్నట్లుగా. ఇదివే యాత్ర యాగప్పణ్ణి, అదే జీవన యాత్రగా చేసుకుని, అంటే ఒక సముద్ర ఘోషలాగా అలా నామాన్ని ఉచ్చరిస్తూ విట్టు ఎన్నై తన పక్కలిల్ నిన్నం పెరుతు, నన్ను తనవాణ్ణిగా చేసి వదిలిపెట్టి పక్కన పడేశాడు. అలా ధ్యానించుకుంటూ కూర్చో, నన్ను తలుచుకుంటూ కూర్చో అని విట్టు వదిలిపెట్టి పడేశాడు. అంటే ఇంక రెండవ పని లేదు, భగవన్నామానుసంధానం చేసుకుంటూ ఉండడమే. అది ఇట్టు అచేతనవత్ పగట్టు పడేసి. పడేసి అంటే
ఒక అచేతన పదార్థాన్ని పడేసినట్లుగా పడేశాడు. ఇక్కడ ఆ రెండు పదాలు విట్టు ఇట్టు, విడిచాడు పడేశాడు. విడిచాడు అంటే ఇదే నీ కర్తవ్యం బోధించాడు, పడేశాడు అంటే అదే పని చేసుకునేలాగా మనస్సుకి ఒక భావాన్ని కల్పించాడు అనేటువంటి అర్థము అన్నమాట. ఒండ్రుమురువం సువడం కాటాన్, ఒండ్రుమురువం సువడం కాటాన్, పోనీలే తను తన్ వడివై కాట్టుగిరిలన్, ఇగో నేను వచ్చాను నీకేం పర్వాలేదు అని తన సౌందర్యాన్ని చూపిస్తాడా? తను వస్తువేమైనా ఇస్తాడా? పొరపాటున కూడా తాను మనకేది ఇచ్చేటువంటిది లేదు. అంతే. తానిరింద విడుతు కోరడయ్యాళం కాట్టుగిరిలన్, తాను వచ్చినందుకు గుర్తుగా ఒక ఏదైనా ఇగో నేను వచ్చాను అని సూచన చేయడు. అంటే మన ఎవరైనా మనం వెళ్ళామనుకోండి, వాళ్ళు చూడలేదనుకోండి అని చెప్పి ఏదో కంఠం శబ్దం చేస్తాం. ఇదిగో నేను వచ్చాను సుమా అని ఒక గుర్తు చెప్పడం అన్నమాట. అలాంటి పనులు కూడా కనీసం ఏమీ చేయడం. కాసా మా వెరుబు ఎంగిరిపడియే వడివై కాట్టుదల్. ఇదిగో ఈ గోప స్త్రీలు అందరూ కూడా అయ్యో నువ్వు ఎప్పుడొస్తావు అని అంటే వాళ్ళ మధ్యలో కనపడ్డాడు కృష్ణుడు అని భాగవతం చెప్పినట్లుగా పోనీ ఒక్కసారి దర్శనాన్ని ఇవ్వచ్చు కదా, ఇంత తప్పించిపోతున్నాను దర్శనాన్ని ఇవ్వట్లేదు. రామాసురమత్తిల్ శ్రీ భరతాశ్వానకు ధూమాదిగళ్ అళయ్యళమాన పోలే. భలే కల్పిస్తారండి ఒకటి ఏమిటి అంటే, రాముణ్ణి చేరడానికి అరణ్యవాసానికి భరతాశ్వాన వెళ్ళినప్పుడు రాముడు గుర్తు ఎలా తెలిసింది? అక్కడ కొంచెం దూరంలో హోమాగ్ని ధూపాలన్నీ ఆకాశంలోకి వస్తూ కనపడ్డాయి. ఓ ఇక్కడ ధూపం వస్తోంది, ఇక్కడ హోమాలు జరుగుతున్నాయి అంటే ఇక్కడ నా అన్నగారు ఉండి ఉంటారు అని ఒక ఆశ, ఒక సూచన పరమైనటువంటి ఆశ భరతుడికి ఇచ్చినట్లుగా ఇరిందవిడత్తుకొరు సూచకం కాట్టుదల్ సైగరలను, తానున్న ప్రదేశాన్ని సూచించేలాగా ఏమాత్రము తాను ఉండడు. ఇక్కడే మనం ఊరికే సరదాగా చెప్పుకుంటాం, రామాయణంలో పిడకల వేట ఏమిటండి, ఆ సామెత ఏమిటండి అర్థము అని అంటారు. పిడకల వేట అంటే పిడకలు ఎందుకు వాడతారండి? పేడని పిడకగా చేసి ఎండబెట్టి బాగా ఎండిపోతే హోమాగ్నిలో వేస్తే ఆవు యొక్క దానిలో ఉండేటువంటి పవిత్రత ఏమిటి అంటే అది కాలిన ఆక్సిజనే వస్తుంది కానీ కార్బన్ డైఆక్సైడ్ రాదుట. సైంటిఫిక్ గా అంత గొప్పదండి గోమాత. ఆ రామాయణంలో పిడకల వేట అంటే అలాంటి పిడకలని అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటే ఇక్కడ ఎక్కడైనా హోమం జరుగుతోందేమో, ఇక్కడికి వెడదాం. ఇక్కడ ఏమన్నా హోమం చేసే గుర్తులు ఏమిటి? ఎండుకో పుల్లలు, సమిదలు, పిడకలు ఇవన్నీ అక్కడ ఉండడం అన్నమాట. వాటిని వెతుక్కుంటూ వెళ్ళడము అని అర్థం. అంటే రాముడు ఎక్కడున్నాడో తెలుసుకునేటువంటి ఒక అన్వేషణ అన్నట్లుగా అది కూడా ఏది చెయ్యట్లేదు. ఏ పిడకలో కనిపిస్తే ఇక్కడ మా అన్నయ్య ఓహో హోమం చేసేవాడేమో అనుకునేవాడు, కానీ ఏమీ అవి కూడా కనపడడం లేదు. ఏల మలర్ కుజల్ అన్నయ్య మీరుగోள் நீங்கள் పండిరిక్కుమా పోలే నాంగళై ఎందు కానక్కడవేను. మీరేమో చక్కగా నా ప్రియాన్ని కోరుకుంటున్నారనుకోండి, మీరేమో ఆ ఏలకుల యొక్క పువ్వుల పరిమళాలతో కూడినటువంటి కుజల్ కేశపాసము కలిగినటువంటి వాళ్ళు. ఏల మలర్ ఏలంబోలే కమలగిర పరిమళత్తయుడయ్య మలర్, ఏలకుల వలె పరిమళించేటువంటి కేశపాసం కలిగిన అందమైన పువ్వులను ధరించిన వారా ఎన్నుడై తోழிయర్గాళ్, నా యొక్క మిత్రులారా అంటే నా ప్రాణ సఖులారా, உங்களுக்கு హితం సొల్లి మీకు మదిల్లై, నన్ను మీరేదో మంచి మాటలు చెప్పి మళ్ళించాలి అనుకోవడం మీకు సాధ్యం కాదు. ఎన్ ప్రేమే ఇరే உங்களுக்கு ఉద్దేశం, పాపం మీరు నేను బాగుండాలనే ఉద్దేశంతో నన్ను వద్దని చెప్తున్నారు. ఎన్ సైగే ఓరడయ్యాళమం కాణాదా నానిన ఎత్తై చేయవేన్. ఏదో ఒకటి ఆయన యొక్క గుర్తు కనిపిస్తే గాని నేను మళ్ళను. ఎంగళే కేట్కెక్కిల్ విడివక్కుం ఎన్న, ఇది నన్ను
నా మాట విని ఆయన్ని చూస్తే గాని నేను మళ్ళను. కాబట్టి ఒట్టు వేసి చెప్తున్నానర్రా, కాలం పల సెన్మం కాண்பது కాలమెల్లాం కూడవాగిలం కన్నది మీళ్ళేన్. కాలం అంతా అయిపోయినా కూడా ఆయన దర్శనం కాకపోతే నేను వెనక్కి రాను రాను రాను. కొందరి దృఢ సంకల్పాలు అలాగుంటాయిటండి. ఏమిటి ఆ దృఢ సంకల్పం అనేది? ఈ పని చేస్తే గాని మానను, అది గుర్తుపెట్టుకోవాలి. ఇది అయితే గాని నేను సాపాటు చేయను. కొంతమంది అలా ఉంటారండి, చక్కటి నిగ్రహంతో పట్టుదల పట్టి అనుకున్న కార్యం పూర్తి చేస్తే గాని లేవరు అక్కడి నుంచి. ఇదిగో ఈ ఆళ్వార్ నాయక పరిస్థితి అలా ఉంది. నన్ను విడిచిపెట్టండి, కాలమెల్లాం కూడవాగిలం కన్నల్లదు మీళేన్, నేను వెనకంజ వెయ్యను. అది செய்து తల ఎక్కట్టలావదన్నల్లక్కానన్న. అలా చేయకుండా అంటే దర్శించడం అనేది అమ్మా నీ సాధ్యం కాదు, ఇలాగే ఉండిపోతావా, మరి ఏం చేస్తావు అంటారేమో. ఆణై విడిగిరవర్గళాణయ్యడాయరే పత్తుగిరవనాణయ్యడిగిరాళ్ళు. అది మీరేమో ప్రయత్నం మానకపోతే, ఇలాంటి ప్రయత్నం మానకపోతే మీరేమో నన్ను మళ్ళించాలి, నేనేమో ఆయన్ని చూస్తే గాని మళ్ళనని. ఇక్కడ రెండు తీవ్రంగానే ఉన్నాయి. నా నిశ్చయం తీవ్రంగానే ఉంది, మీ నిశ్చయం తీవ్రంగానే ఉంది. ఎలాగైనా చూడాలని నా నిశ్చయం, నిన్ను ఎలాగైనా వెనక్కి లాగుతామని మీ నిశ్చయం. ఇది జరిగేటువంటిది కాదు. ఇప్పటి తుణయచ్చేదేయం, ఇంత మీరు నిశ్చయంగా నన్ను ఎలాగైనా సరే మళ్ళించాలని ఇతన్ సల్లత్తుడంగినారుగల్ మంచి చెప్తున్నారు. ఉంగళోడు ఎనక్కరు సంబంధమిల్లై అనాల్సిన మాట కాస్త టక్కుమని అనేసింది. ఇదిగో మీతో నాకు ఇంకా సంబంధం లేదు. అరే నేనేదో ఒక మంచి పని సాధిద్దాం అనుకుంటుంటే వచ్చేయి సాధ్యం కాదు అని వెనక్కి లాగుతారంటే, ఇలా నా కార్యాన్ని పూర్తి చేయనీయకుండా అడ్డుపడే మీతోటి నాకింకా ఏ సంబంధము లేదు అని ఆళ్వార్ నాయకి తన తోజిమారులతో సంబంధాన్ని కూడా విడుచు పెరుమాళ్ళ యొక్క సేవ కోసం సంసిద్ధురాలు అవుతున్నారు అనేటువంటిది 7వ పాసురం. ఇది అధ్యవసాయాన్ని చెప్పేటువంటి పాసురం. అంటే నిశ్చయ జ్ఞానం, పెరుమాళ్ళ కటాక్షం కలిగితే గాని నేను ఆయన్ని విడిచిపెట్టను. అందువల్ల చాలా విశేషమైన శ్లోకం. పైగా రచన కూడా చూడండి, మొదటి పాదం అంతా ఆయన యొక్క దివ్యనామానుసంధానం ఒకటి, తర్వాత పాదాలలో నీ దర్శనం అయితే గాని నేను నిన్ను విడిచిపెట్టను అనేటువంటి నిశ్చయ జ్ఞానము ఒకటి 7వ పాసురంలో. మాల్ హరి కేశవ నారాయణ శ్రీమాధవన్ గోవిందన్ వైగుందన్ என்று ஓலமிட என்னை பண்ணி விட்டிட்டு பொன்னும் உருவம் சுவடும் காட்டான் ஏலமலர் குழல் அன்னை மீர்காள் என்னுடைய தோழியர்கள் என் செய்கேன் காலம் பல சென்மன் காண்பதுவானை உங்களோடு எங்கள் இடையில்லையே. 8వ பாசுரம். இடையில்லையான் வளர்த்த கிளிகாள் பூவைகள்காள் குயில்காள் மயில்காள் உடையனம் மாமையும் செங்குன் நெஞ்சும் ஒன்னும் ஒளி வட்டாது கொண்டான் அடையும் வைகுந்தமும் பார்க்கடலும் வஞ்சன வெற்பும் அவையினடியா கடையரப்பா செங்கல் விட்ட பெண்ணோ என்னை அன்றி அவனை కాన్ కొడానే. చాలా ఆళ్వారి నాయకి ఎన్నో పక్షుల్ని చక్కగా ప్రేమగా పెంచుకుంటోంది. ఆ పెంచబడే పక్షులు ఏమిటో ఇందులో చాలా చక్కగా చెప్పారు. చిలుకలు మొదలైనటువంటి వీటన్నిటినీ లీలోపకరణాలు అంటారు. అంటే తన బాధని చెప్పుకోవడానికి, పంచుకోవడానికి, తనతో ప్రాణసఖిత్వాన్ని చూపించేటువంటి పక్షులు అనమాట. యాన్ వళర్త కిళిగాళ్. ఆ యాన్ వళర్తాలో నేను పెంచిన చిలుకల్లారా. మామూలు చిలుకలైతే మన మాట వినవు, కానీ వాటికి రోజు చక్కగా దానిమ్మ గింజలు, రసాలు, పళ్ళు అన్నీ కూడా చక్కగా చెప్తుంటే, పెడుతూ ఉంటే వాటి మాట వినకుండా అవి ఎలా ఉంటాయి? అందువల్ల ఆ నామాలను ఉచ్చరిస్తూ ఉంటాయి అన్నమాట.
నేను పెంచిన చిలుకలారా పూవైగాళ్. ఆ చిలుకల్లో కూడా పెద్ద చిలుకలు, కిళిగాళ్ళు అంటే పెద్ద చిలుకలు, పూవైగాళ్ళు అంటే చిన్న చిలుకలు, మళ్ళీ బుల్లిబుల్లి చిలుకలు అనమాట. ముద్దొస్తూ ఉంటాయి. మనకి చూడండి ఇళ్ళ దగ్గర చెట్లు దగ్గరగా ఉన్న వాళ్ళకి అనుభవం బాగా ఉంటుంది. బొటన వేలంత పక్షులు వస్తూ ఉంటాయండి రోజు మా ఇంటి దగ్గర కూడా. ఇంతే ఉంటాయి అసలు, అవి ఇంతింతే పక్షులు. ఎంత ముద్దుగా కిచకిచలాడుతూ ఉంటాయో, భలే ఆనందంగా ఉంటుంది వాటిని చూస్తూ ఉంటాయి. అందువల్ల పూవైగాళ్ చిన్న చిలుకలారా, కుయల్గాళ్ కోయిలలారా, మయిల్గాళ్ నమళ్ళులారా. ఇళ్ళై పొండి, మీతో నాకేం సంబంధం లేదు, నేను మీతో మాట్లాడను. நம்முடைய மாமையும் செங்கும் நெஞ்சும் ఒన్నుమిళియ ఒట్టాదు కొండాన్. ఆయన ఎంత పని చేశాడో తెలుసా? నా యొక్క మామయ్య అందాన్నంతా దోచుకుపోయాడు. ఈ అందాన్ని దోచుకుపోవడం అన్న మాటకు అర్థం చెప్పుకుంటున్నాం. వారినే ధ్యానిస్తూ తిండి తినక నిద్రపోక బెంగ పెట్టుకుంటే ఆ ఒంటి సౌందర్యం అంతా పోవడం అన్నమాట, చిక్కిపోవడం అన్నమాట, కృషించిపోవడం అన్నమాట. అందువల్ల మామయ్యం అందాన్ని, శంగుం కంకణాలని చెక్కిపోతే ఏమవుతుంది? గాజులు జారిపోతూ ఉంటాయి. మనకు చూడండి, ఎప్పుడైనా ఒకప్పుడు కాస్త శరీరం సడలినట్లుగా అనిపిస్తే ఉంగరాలు అవి జారిపోతూ ఉంటాయి, లూజ్ అయిపోతూ ఉంటాయి. అలాగా గాజులు అవి కూడా జారిపోతున్నాయి. నెంజం మనస్సు అయితే అసలు ముందే పరుగుపెట్టి ఆయన దగ్గర చేరిపోయింది. ఒన్నం ఒళియ ఏదైనా ఒకటైనా వదిలిపెట్టచ్చా? ఒకటి కూడా వదిలిపెట్టలేదమ్మా ఆయన. ఒట్టాదు కొంచెం కూడా ఉంచలేదమ్మా. కొండానపహరించెను. పొన్నే కాస్త నువ్వు ఉంచుకో, మిగిలిన నేను పట్టుకెళ్తాను లేదు, మొత్తం దోచుకుపోయాడు, నిలువు దోపిడీ చేసేసాడు. అడయ్యం వైకుందమం, ఆయన ఎక్కడుంటాడండి? వైకుంఠంలో, పార్కడలం క్షీరాబ్దిలో, అంజనవర్పం అంజనాచలం తిరుపతిలో. 3 ప్రదేశాలు చెప్పారు. ఉండి వైకుంఠంలో, అబ్బా ఇంట్లో ఎంతకాలం కూర్చుంటా, కాసేపటైనా పోయేద్దామని మనం సరదా పడ్డట్టుగా అక్కడి నుంచి ఒక అడుగు వేసి దిగివచ్చి పాల్కడలికి వచ్చాడు. అక్కడి నుంచి అర్చామూర్తిగా తిరుమల, శ్రీరంగం ఇత్యాదుల్లోకి వచ్చాడు. ఒక విహారం చేసేటువంటి అవైవణియు అవన్నీ కూడా దగ్గరగా ఉన్న పాసంగల్ కడయ్యర సవాసనగా విట్ట పిన్ను అన్ని అవన్నీ విడిచిపెడితే గాని అవన్ కాన్ కొడాన్ ఆ తనని చూడనివ్వడు. చిన్న మాటే గాని ఇందులో ఒక పెద్ద సిద్ధాంతాన్ని చెప్పారు. నీకున్న బంధాలన్నీ సవాసనగా విడిచిపెడితే గాని ఆయన్ని నువ్వు దర్శించలేవు అనేటువంటి ఒక అద్భుతమైనటువంటి మాట అన్నమాట. ఇది వ్యాఖ్యానాన్ని మనం చూద్దాము. 8వ పాసురము వ్యాఖ్యానము 50వ పేజీ. 50వ పేజీలో కింద ఉంది చూడండి. எட்டாம் பாட்டு கிளிகள் தடக்கமான லீலோபகரணங்களில் తనకు ఉండాన అనాదరத்தை சொல்லுகிறார். తాను పెంచినటువంటి పక్షులతోటి తనకు కలిగిన అనాదరం, అనాదరం అంటే గౌరవం లేకపోవడం అని మామూలు అర్థం. ఇక్కడ ఏంటంటే మీకు రోజు ఇంత ప్రేమగా ఇన్ని పెట్టి ఇన్ని నేర్పి ఇంత చేస్తుంటే నాకు మీరు ఉపయోగపడరా, కొండ అవతలికి అని ప్రేమతో వచ్చేటువంటి కోపం అన్నమాట. ఏమక్కల్లా, మీరేం చేయక్కల్లా, అవతలకు పండి అని. இடை இல்லை என் பக்களும் உங்களுக்கு ఓర్ అవకాశం இல்லை. మీకు నా విషయంలో ఇంకా ఏమి సంబంధం అనేటువంటిది లేదు. ఎందుకని? యాన్ వళర్త కిళిగాళ్ నేను పెంచినటువంటి చిలకల్లారా పഴమై కొండు ఆ పాత స్నేహంతో పిన్నాట్టు కిరిగోరిదే నేంగళం. అయ్యో ఇంతకాలం ఈవిడ మన్ని పెంచింది కదా, ఈవిడికి ఇష్టమైనటువంటివి చేద్దామని మీరు కనీసం అనుకోవట్లేదు. పువ్వై గల్గాళ్ మున్బెళ్ళి ఆదరిత్తవే. అంతకు ముందు అయితే ఎంత ప్రేమ ఉంటారు, ఇవాళ ఆదరిస్తారు. చిన్న ఉంటే ఎంత ముద్దుగా ఉంటాయండి ఆ పక్షులవి. వాటిని చక్కగా చేతుల్లోకి తీసుకొని తన చేత్తోటే దాడిమ గింజల్ని వాటిని ఆహారంగా పెట్టి రసాలు పెట్టి మంచి ద్రాక్ష రసాలు వాటిని తాగింప చేసి
ఎంత ప్రేమగా పెంచుకున్నాను నిన్ను. అవనుடைய లీలోపకరణங்களிலும் కువాలిరే, నీ దగ్గర ఉండేటువంటి లీలోపకరణాల కంటే కూడా గొప్పవి నా దగ్గర ఉండేటువంటి నాయక లీలోపకరణాలు భగవంతుడి దగ్గర ఉండే ఉపకరణాల కంటే గొప్పవిట. ఎందుకని అంత ప్రేమగా మనస్సు పెట్టి వాటిని కూడా ఇప్పుడు వదిలేస్తానని ఈవిడ అంత ఉంది అంటే చూడండి. అవయ్యల్లావత్తిలం నసై ఏ అత్తపడి, అంత ప్రేమగా పెంచిన వాటిని కూడా నేను వదిలేస్తాను అండల్లా అర్థం ఏంటండి అంటే ఉడై అవిత్యాది ఎల్లావత్తిలం నసై ఎత్తుపడికు హేతుం సొల్లిగరదు. ఎందుకమ్మా అంత ప్రేమగా పెంచుకున్నావు ఇప్పటిదాకా, ఇప్పుడు వాటిని వదిలేస్తాను అంటున్నావు అంటారేమో. നമ്മുടൈത്താന നിറമും വളയും നെഞ്ചും ബാഹ്യങ്ങളോട് ആന്തരങ്ങളോട് വാസിയറ നം പക്കൽ వన్నం శేషయాద పడైకై కొండవం. ఎంత పని చేశాడండి, నిలువు దోపిడీ చేసినట్లుగా నా అందాన్ని తీసేశాడా. ఒకటి నిరమం సౌందర్యం కాంతి, వళయ్యం అంటే కంకణాలు గాజులు, నెంజం మనస్సు, బాహ్యంగలోడు అంతరంగలోడు వాసియర, పైకి కనపడే ఆభరణాలు అవి బాహ్యాలు, అంతరంగలోడు అంటే మనస్సు లోపల ఉన్న భావాలు, ఇవి పైకి కనిపించేవి కాదు. ఇలాగ బాహ్యమని అంతరంగమని ఏమాత్రం తేడా లేకుండా దేనిని వదిలిపెట్టకుండా అది వళయం నెంజం బాహ్యంగలోడు అంతరంగలోడు వాసియర నమ్ పక్కలు ఒన్నం శేషయాదపడి, నాకు కొంచెం కూడా ఏమాత్రం మిగల్చకుండా కొండవన్ అపహరించినటువంటి స్వామి. అంటే పైకి కనపడేవి గాజులు మొదలైనటువంటి ఆభరణాలు, లోపల ఉండేవి మనస్సు అనేటువంటిది. అంటే అన్నిని దోచేసుకున్నాడమ్మా, ఇంక నా దగ్గర ఏమీ మిగలలేదు. అడయ్యం వైగుందమం சேரும் பரமபதமும் இத்தலையில் உள்ளதெல்லாம் சேராக ఎల్లాం నేరాగ కొండు ఉన్నదాన్ని అంతటినీ కూడా అడయ్యం వైగుందమం చేరి ఉన్న వైకుంఠం అంటే మేము వెళ్ళేటువంటి మాకు లక్ష్యమైనటువంటి వైకుంఠ స్థానము అని. అలాగే క్షీరాబ్ది పాల్ కడలి తిరుపతి వెంకటాచలము తిరుపతి అంటే ఆయనకి ఇష్టమైనటువంటి స్థానాలన్నీ తీసుకొని ఎట్టవన్నా అది నిలెత్తిలేపోయి పారెత్తు వెత్తుకొండాడి, అది నా దగ్గర ఉన్నవన్నీ అపహరించి ఇగో ఇక్కడ ఉంది అని చెప్పలేని తిన్నగా ఎత్తైన స్థలానికి చేరిపోయి ఇరుందాన్, ఆ పైనుంచి నన్ను చూస్తున్నాడు. ఇప్పుడు తీసుకో, నీ వస్తువులను నేను తెచ్చేసా కదా, ఎలా తీసుకుంటావో తీసుకో చూద్దాం అని అంటున్నాడు అనమాట. అంటే పార్కడలం అత్తోడు తోడు తిండియాన తిరుపార్కడలం. ఏమండి, పరమపదంలో కూర్చున్నాడు, అది వైకుంఠం. పరమపదంతో సమానమైన క్షీరసాగరంలో అక్కడ కూర్చున్నాడు. అంజన వెర్పం అంజనాచలం, అంజనాదేవి తపస్సు చేస్తే ఆంజనేయుడు కలిగినటువంటి పరమ పవిత్ర క్షేత్రం కాబట్టి ఆ కొండకి అంజనాద్రి అనే పేరు వచ్చిందంటారే. తిరుమలయ్యం పరమపదత్తోడు ఒక్క చల్లలా ఇరిక్కరరాయి తోత్తు, ఇవన్నీ కూడా తనకి దగ్గరగా ఉన్నాయని అనుకుంటోంది ఆళ్వారు నాయిక. అయితే అనుభవించవచ్చు కదండి. అవై నణియ ప్రాప్య భూమయానవై కిట్టెత్తిన ఆనాలు అనుభవిక్కత్తట్టన్న. ఏమంటే అవన్నీ తనవే అనుకుంటున్నప్పుడు హాయిగా వెళ్ళి అక్కడ అనుభవించవచ్చు కదండి అని మనం అడుగుతామేమో అని. అవన్ సునయ్యుడయ్యవన్, ఆయన యొక్క అభిమానాన్ని, అది ఆయన అభిమానం పొందితే గాని, ఆయన సరే అంటే గాని మేము వాటిని చేరలేము. పురంబేయం వారు విషయత్తిలే నసై కిడక్క స్వానుభవత్తై కాటి కొడెక్కినాన్. ఇతర విషయాల మీద ఏ మాత్రం ఆశ ఉన్నా తన అనుభవాన్ని మనకి ఇయ్యడు. ఇది ఒక స్టేట్మెంట్ వాక్యం అన్నమాట. ఏంటి, ఇతర పురంబేయం వరు విషయత్తిలే, ఇతర విషయముల మీద నసై కిడక్క స్వానుభవత్తై కాటి కొడన్, ఇంక మాకేవీ లేవయ్యా అని సర్వధర్మాన్ పరిత్యజ్య సమూలంగా సవాసనగా
అన్నిటినీ వదిలిపెట్టేస్తేనే తాను తన దర్శనాన్ని ఇచ్చేటువంటి వాడు. కడై ఇత్యాది പിന്നാട്ടാതപടി സവാസന ഭാഗ ബാഹ്യരിച്ചു പോനാൽ అల్లదు భోగస్థానంగళై కాట్టెక్కడాన్. దాన్నే మళ్ళీ వివరంగా చెప్తున్నారు. మనకి ఇతర విషయాల మీద ఆశ ఉంటే తనని చేరనివ్వడు. మరి ఏం చెయ్యాలి? సవాసనగా బాహ్య విషయాలన్నిటినీ కూడా వదిలిపెట్టేయాలి. అప్పుడు తన భోగస్థానాన్ని బాహ్య రుచి పోనాలల్లదు భోగస్థానంగళై కాట్టి, అప్పుడు తన భోగస్థానాన్ని చూపించి దర్శింపచేసి ఇస్తాడు. కీజే వణంగుమార్ అరియే నన్ను ప్రాపకాభాసంగళై విట్టార్ ఇంగే ప్రాప్యాభాసంగళై విడిగిరార్. ఇక్కడేమో కొంచెం సిద్ధాంతపరమైన వాక్యం ఒకటి వ్యాఖ్యానించారు. ఏమిటి అంటే, ఎలా వణంగుమార్ అరియే, నీకు ఎలా దండం పెట్టాలో కూడా నాకు తెలియదయ్యా అన్నారు ఇంతకు ముందు. అంటే ప్రాపక ఆభాసం, నిన్ను ఎలా చేరాలో నాకు తెలియదు. దండం పెడితే చేరతాను, ఆ దండం కూడా ఎలా పెట్టాలో తెలియనటువంటి దానిని అని. ఎందుకంటే అది ప్రాపకం, అది పరమాత్మని చేరుస్తుంది. ఎందుకంటే ఇతరులకి దండం పెట్టడము, మనం అందరికీ ఎందుకు దండం పెడతాం? ఈ రెండు చేతులు ఎందుకు దగ్గరికి చేరుతాయి? నాకంటే నువ్వు గొప్పవాడివి, నీకంటే నేను తక్కువ వాడినని రెండు చేతులు ఒకదానితో ఒకటి కూడి అవతల వాడి గౌరవాన్ని రెట్టింపు చేస్తాయి అన్నమాట. అందుకని వాటికి ప్రాపకము, ఆ స్వామి హృదయ సన్నిధికి మనని చేరుస్తాయి అని అర్థం అన్నమాట. అందువల్ల ప్రాపక ఆభాసం. ఆ దండం ఎలా పెట్టాలో కూడా ఆభాసం అంటే లేనిది, తెలియనిది, మాకు తెలియడం లేదు ఒకటి. ఆ ఉపాయం భగవంతుణ్ణే నమ్ముకొని ఉండాలి. ఇప్పుడు ప్రాప్య ఆభాసం అంటే మేము పొందవలసినది ప్రాప్యము, నువ్వు తప్ప ఎవరూ లేరు. రెండు మాటలు వాడేసి అద్భుతంగా చెప్పేశారు. ఎంత భావం అందులో ఉందో. ప్రాపకము, ప్రాప్యము, ఉపాయము, ఉపేయము, ఈ పదాలు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పుకుంటున్నాం కదా. అతన్ని పొందించేది, అతన్నే చేర్చేది, ఆయనే ప్రాప్యం, పొందవలసిన వాడు. నువ్వు తప్ప మాకు పొందదగినది ఏమీ లేదు, నిన్ను తప్ప, ఈ అంజలి తప్ప మాకు చేర్చగలిగినది ఏమీ లేదు. అంటే మామూలు మాటల్లో చెప్పుకోవాలంటే, వీళ్ళే నన్ను నీ దగ్గరికి తీసుకురాగలరు, వీళ్ళే నిన్నే నాకు చూపించగలరు. తీసుకెళ్ళగలిగిన వాళ్ళు వెడితే చూసేది నిన్ను. ఇవి రెండు నువ్వే నాకు. ప్రాపకం, ప్రాప్యం. దీనికి మనం అతి తేలికగా ఏం ఉదాహరణ చెప్పుకుంటాం? ఒక దూరంగా ఆవు గనక ఉంటే, ఇక్కడ గడ్డి గనక ఉంటే, ఈ గడ్డిలోని కొంత భాగాన్ని చేత్తో తీసుకుని ఆవు దాకా తీసుకెళ్ళి చూపించి అలా 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 వస్తుంటే ఆ గడ్డిని చూసి గడ్డి దగ్గరికి ఆవు వచ్చినట్లు. అలాగా నువ్వు చేర్చేటువంటి నిన్ను చూసుకుంటూ నీ దగ్గరకు మేము వస్తాం. చాలా అందమైనటువంటి మాట అండి ఇది. ఆయన్ని చేర్చడానికి ఆయనే సాధనం. ప్రాప్యం, ప్రాపకం రెండు ఆయనే, ఉపాయము, ఉపేయము రెండు ఆయనే అనేటువంటి దాన్ని ఈ 8వ పాసురంలో చెప్పారు. இடை இல்லையான் வளர்த்த கிளிகாள் பூவைகள்காள் குயில்காள் மயில்காள் உடையனும் மாமையும் செங்கும் நெஞ்சும் ஒன்னுவழியவட்டாடு கொண்டான் அழையும் வைகுந்தமும் பார்க்கடலும் அஞ்சனவர் பொன்னவை நணியா கடையரப்ப செங்கள் விட்ட பெண்ணை அன்றே அவனவை கான் கொடானே. 9వ பாசனம். கான் கொடுப்பா நல்ல நார்க்குந்தன்னை கை செய்ய பாலதோர் மாயந்தன்னால் மான் குரல் கோல வடிவு காட்டி மண்ணும் வெண்ணும் நிறைய மலர்ந்த சேன் சுடத்தோள்கள் பல தழைத்த தேவபிரார்க்கு என் நிறைவினோடு நான் கொடுத்தேன் நீன் என் கொடுத்தேன், நான் கொடுத்தேன் நீன் என் கொடுத்தேன், என்னுடைய நல் நுதல்
నంగై మీరుగాళ్. చాలా ఆ నిశ్చయ జ్ఞానాన్ని, అమ్మ అన్నీ వదిలిపెట్టేస్తావా, అన్నీ వదిలిపెట్టేస్తావా అని పక్క నుంచి తల్లి అడుగుతుంటే, అవునమ్మా నా దగ్గర ఉన్న వాటినన్నిటినీ స్వామికి సమర్పించేసా, ఇంకా నా దగ్గర ఉండవలసినవి ఏమీ లేదు. మామూలు భాషలో మాట్లాడుకుంటే ఏమే, సిగ్గు కూడా వదిలిపెట్టేశావా? ఓ ఎప్పుడో వదిలేసా. ఇప్పుడు నాకు సిగ్గు లేదు, భయము లేదు. ఇలాగ బయటకు వచ్చి అందరి ముందు చెప్తున్నా, నాకు ఆయన తప్ప ఇంకా ఏమీ అక్కర లేదు. అంటే రెండు స్థితులు, ఎవరేమనుకుంటారో అనే స్థితి, బయటకు వచ్చి ప్రకటించడానికి ధైర్యం చాలని స్థితి, అమ్మయ్య వచ్చాము అనేటువంటి స్థితికి ఇవి రెండు కారణాలు. భయం పోయింది, బయటకు వచ్చాను, సిగ్గు విడిచాను, అన్నీ చెప్పేస్తున్నాను, ఇంకా నన్ను ఎవరు మీరు ఆపలేరు. దీన్ని మోటగా పదం ఒకటి, బరి తెగించు అని ఒక మాట ఉంది అని. అంటే ఎవరేమనుకున్నా నాకు లక్ష్యమే, నేను అనుకున్నది నేను చేస్తా. ఇది సంప్రదాయంగా చెప్పుకోవాలి అంటే, నువ్వు తప్ప నాకెవరూ లేరయ్యా, ఎవరేమనుకున్నా నాకు లెక్క లేదు. ఈ రెండు రకాల భావాల్ని కూడా. ఆర్కుం ఎంత జ్ఞానవంతులకైనా తన్నై కాన్గొడుప్పా నల్లన్, తన దర్శనాన్ని ఇవ్వడు. ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటంటే, భక్తి ఎక్కువైన కొద్దీ పరీక్షలు ఎక్కువ అవుతాయండి లోకల్లో. ఇది ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఏమండి అంత పూజలు చేస్తారు, అంత మంచిగా ఉంటారు, అన్ని దానాలు చేస్తారు, ఎందుకండి ఆయనకే ఇలా వస్తుంది అంటే, ఒక స్తంభాన్ని నాటిన తర్వాత అలా ఇలా ఒకసారి ఊపి చూస్తే అది ఇంకా ఊగుతూ ఉంటే దృఢంగా లేదు అని అర్థం. మళ్ళీ కాసిన రాళ్ళు వేసి మళ్ళీ కొట్టి కదలకుండా చేసినట్లుగా మనస్సు ఎలా ఊగుతోంది. ఈ కష్టం వస్తే తట్టుకుంటాడా, ఈ కష్టం వస్తే తట్టుకుంటాడా, పరీక్షలు 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 పెట్టి 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 చివరికి తట్టుకుంటాడు అన్నప్పుడు తాను ఆ పరీక్షలో నెగ్గినట్లుగా ప్రకటిస్తాడు అన్నమాట. అందువల్ల ఓరు కోలం మాన్ కురవు వడివు. అమ్మో ఎన్ని పనులు చేస్తాడండి. కోలం అంటే చాలా అందమైనటువంటి వామనుడు అయ్యాడు. వామనుడు అంటేనే అందగాడు. అసలు ఆ నడకలోనే అందాలు అలకపోస్తూ వచ్చాడు. చిన్న పిల్లలు ఏది చేసినా ఎంత బాగుంటుంది చూడండి. వాళ్ళు ఏం లేదు, ఒక నవ్వు నవ్వా చెయ్యి ఇలా అంటారు, అబ్బా ఎంత అందంగా ఉన్నాడో అనిపిస్తుంది ఆ భంగిమ. ఆ విరుచుకోవడం కూడా ఒక అందంగా ఉంటుంది. అలాగ పొట్టివాడై చిన్నవాడై అడుగులు వేస్తూ, పనసలు చదువుతూ, జటలు చదువుతూ, కనుసైగలు చేస్తూ, ఒక్కొక్కళ్ళని ఆడిస్తూ, ఇలా చేస్తూ వచ్చేటువంటి అందమైన మాన్ కురల్ వడివు వామన బ్రహ్మచారి వేషం వేసుకొని మాయం తన్నాల్ వంచనతో కాట్టి చూపించి, లోకాలను డైరెక్ట్ గా తీసుకోలేదని చిన్న పాదం చూపించాడు, పెద్ద పాదంతో కొలిచేశాడు. అందుకే బలిచక్రవర్తి కొడుకు వచ్చి యుద్ధం చేశాడు. ఏంటి మా నాన్నని ఇలా మోసం చేస్తావు, నువ్వు చూసేటప్పుడు మనకి కథలు చెప్తారు చూడండి, సరుకులు పెద్ద పల్లెటూళ్ళలో పెద్ద పెద్ద షాపుల్లోట రెండు రకాల కొంచాలు ఉంటాయి. ఒక కొంచెం ఏమో తక్కువ, కాస్త తగ్గించి ఓ సోలెడైనా తగ్గేలాంటి సైజులో ఉంటుంది. ఒక కొంచెం ఏమో సోలెడు పెంచేలా ఉంటుంది. తాను కొనేటప్పుడేమో తాను తీసుకునేటప్పుడు కొలిచి తీసుకునేటప్పుడు పెద్దదాంతో తీసుకునేవాట. ఇతరులకు ఇచ్చేటప్పుడు వాడికి ఒకడే కొడుకు కానీ ఎలా పిలిచేవాట, ఒరే చిన్నోడా అనేవాడు. అనేటప్పటికి చిన్న కొంచెం తేవాలి అని అర్థం అన్నమాట. అప్పుడు వీళ్ళది కొలిచి చిన్న కొంచెంతో వాళ్ళకి ఇస్తారు. రే పెద్దోడా అంటే పెద్ద కొంచెం తెస్తాడు, వాళ్ళు అమ్మడానికి తెచ్చినవి పెద్ద కొంచెంతో వీడు తీసుకుంటాడు అన్నమాట. ఆ కథని చెప్తారు అక్కడ. అలాగా ఇక్కడ వామనుడై వచ్చి చిన్న పాదాన్ని చూపించి, ఇదేం పాదం అయ్యా, మొత్తం లోకాలన్నీ ఆక్రమించేశావు, మన్నం నిరయ్య భూలోకం నిండేలాగా వళరందా పెరిగినటువంటి వాడివై సేన్ సుడర్ పలతోళ్గల్, చాలా ఉన్నతములైన ఎత్తైనటువంటి భుజాలని తళయిత సంపూర్ణంగా కలిగిన వాడై. ఎందుకండి ఈ భుజాలు ఇలా చెప్పాడు అంటే, మగవాళ్ళకైతే ఇవిలా సింహంలాగా పైకి ధ్వజాలు ఎద్దు మూపురాల్లాగా పైకి ఉండాలటండి.
సాముద్రిక శాస్త్రం చెప్పినటువంటి విశేషం. ఆడవాళ్ళకైతే ఇలా వాలిపోయినట్లుగా ఉండాలటండి భుజాలు. అది తల ఇత్త దేవ పిరార్కు, అలాంటి దేవాది దేవుడికి ఎన్నిరైవినోడు నా గుణపూర్తితో పాటు గుణాలు ఎత్తుకుపోతే పర్వాలా, అవతల వాడికి ఏం తెలియదు. నాన్న కొడితే సిగ్గు కూడా ఎత్తుకుపోయాడండి. ఇలా మాట్లాడడానికి నీకు సిగ్గేయట్లేదే? సిగ్గా? అదేంటి నాకు తెలియదే, నా మనస్సు ఏదో నేను చెప్తున్నా. ఇప్పుడు తరంలో కొంతమంది పిల్లలు మనకు కనిపిస్తారు. అలా చేస్తావంటే తప్పు కదా, ఎవడి కోసమో నేనెందుకు మార్చుకుంటాను, ఇది నాకు ఇష్టం, నేను ఇలా చేసుకుంటా. ఈ తరంలో పిల్లలు ఇలా మాట్లాడుతున్నారు. అలా జుట్టు విరబోసుకోకండి అని. మీ కాలంలో లేకపోవచ్చు, ఇప్పుడు మాకిది, నేను ఇలాగే ఉంటా. ఇలా చెప్పడానికి ఎంత ధైర్యం, ఎంత ఆత్మవిశ్వాసం, ఎక్కడ ఏమి బెణుకు లేదు, చక్కగా చెప్పాడు. కొడితే సిగ్గు కూడా ఇచ్చేశాను. ఎన్నుడై నల్నుదల్, నాకు బంధువులు మీరు, అందమైన ముఖములు కలిగినటువంటి వాళ్ళు. ఈ నల్నుదల్ అంటే అందమైనటువంటి నుదురు యొక్క అందం ఏమిటి అని అంటే విశాలంగా ఉండడము అనేటువంటిది, పెద్ద నుదురు ఉండడం. నంగై మీరు గాళ్ళో స్త్రీలారా ఈయన కొడితే అమ్మా సిగ్గుతో సహా అన్నీ ఇచ్చేసాను, ఇంకా నేను ఇవ్వడానికి నా దగ్గర అనేటువంటిది ఏమీ లేదు. అంటే కొన్ని పరిస్థితుల్లో మనసులో భావాన్ని చెప్పకపోతే ఇంక మళ్ళీ అవకాశం రాదు. అందుకోసమని ఆ టైంలో చెప్పకపోతే భయపడితే జీవితం అంతా మారిపోతుంది. అందువల్ల ఒక తెగింపు వస్తుంది. ఆ తెగింపులో సిగ్గు అనేది పూర్తిగా పోతుంది. పోయి అవును అని మనకు కూడా లోకంలో చూడండి, ఇది చాలా సహజమైన విషయం. పెళ్ళిళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికి అవును నేను ఇలాగే చేసుకుంటాను, లేకపోతే ఎవరికో వాడికి ఇచ్చి ముడిపెట్టేస్తే వీళ్ళు అనుకున్న జీవితం వీళ్ళకి దక్కదు. అందువల్ల ఉన్నది ఉన్నట్లుగా లజ్జ లేకుండా, సిగ్గు లేకుండా ధైర్యంగా చెప్పగలగడం. ఏం చేయమంటారు మరి, అలా చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది, లేకపోతే నా జీవితం నాశనం అయిపోతుందని నేను చెప్తున్నాను అన్నట్లుగా ఆళ్వారి నాయిక కూడా, అమ్మా మీకు కాకపోతే ఎవరికి అర్థమవుతుంది నా పరిస్థితి, ఇదిగో ఇప్పుడు నేను ఇలా ఉన్నాను అని తన భావాన్ని చెప్తున్నారు ఇందులో. 8 50వ పేజీలో వ్యాఖ్యానం. கிளிகள் தொடக்கமான லீலோபகரணங்களில் தனக்கு உண்டான ஆதரத்தை అనాదరத்தை சொல்லுகிறாள். ఇదిగో మీకోసమని నేను పెంచినటువంటి వాటినన్నిటినీ కూడా వదిలిపెట్టేస్తున్నాను. అమ్మగారు 9వ పాసురం అండి. అమ్మా ఓకే ఓకే. ஒன்பதாம் பாட்டு. இதுவே துணிவாகில் ஆத்மீயங்களை நேராக விழிக்கிறாயிరే என்றார். అన్ని ఆత్మ ఆత్మీయం 2 పదాలు, ఈ పదం బాగా వస్తూ ఉంటుంది. ఆత్మ ఆత్మీయంగా, తన ఆత్మ దానికి సంబంధించినటువంటిది. நேராக விழிக்கிறாயிரே என்ன தாய்மாரை குறித்து முன்பே அடைய விஜந்திலேனோ ఇని ఇత్తై చెప్పదు ఎంగిరారు. అంటే ఏం చెప్తున్నారు అని అంటే ఈ పాసరంలో, అమ్మా ఎప్పుడో అన్నిటినీ పోగొట్టుకున్నాను, ఇప్పుడు ఇంకా నేను పోగొట్టుకునేటువంటిది ఏమీ నా దగ్గర లేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. కాన్గడుప్పానల్ల నార్కొన్ తన్నై స్వయత్నత్తాలే కాణనినైపారైతయేనం అతిశైత జ్ఞానరేయాగిలం తన్నై కాట్టం స్వభావన్ అల్లన్. అంటే ఎవ్వడికి కూడా తన దర్శనము ఇవ్వనటువంటి ఆయనండి స్వామి. ఆయన నాకు కూడా తన దర్శనాన్ని ఇవ్వట్లేదు. చూడండి, ఇంత తప్పించిపోతున్నాను కదా. ఎంతో జ్ఞానవంతులు తపస్సు చేసినా వాళ్ళకి కనపడ్డండి. ఏమిటో ఈ వంచన నాకు అర్థం అవట్లేదు. కై సెయ్ ఇత్యాది మాయంతన్నాల్ கைசையப்பாலதோர் கோலம் மான் குரல் வடிவு காட்டி மாயந்தன்னாலே குருத்திமத்தாலே
కృత్రిమ మామదు విభవిభూతియుక్తనాయనదాన ఎన్నం మిల్లాదానాయి వరిగయ్యం. అంటే ఆ వామనుడి యొక్క వంచన అంతా ఇక్కడ నమ్మాళ్ళ వాళ్ళు చెప్తున్నారు. ఏమిటిది? ఉభయభూతియుక్తుడై ఏమీ లేని వాడిలా రావడం ఒక వంచన. వామనుడిగా రావడం ఏంటండి? అంత సంపదలు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడిది మోసం చేయడం కాదు. ఒకటి చిన్న కాలుతో నేను 3 అడుగులు తీసుకుంటానని చెప్పి లోకాలన్నీ సరిపోయేలా కాలు పెంచడం అనేది రెండవ వంచన. ఇలా ఇన్ని విధాలుగా వంచన చేశాడు. ఇది చూడండి, కృత్రిమ మావదు ఏ వంచన చేశాడమ్మా? ఉభయ విభూతియుక్తనాన తానం పొన్నం మిల్లా దానాయి వరగయ్యం. ఉభయ విభూతి నాయకుడైన తాను ఏమీ లేని వాడిలా రావడం. శ్రీయపతియాన తన్నయ్యద్దయ్యాక్కుగయ్యం. శ్రీయప్పత లక్ష్మీ వల్లభుడా, సంపదలకు మూలమా, యాచకుడుగా రావడమా? ఎంత మోసం, ఎంత మోసం! సిరిగాలై కాట్టి పెరియ కాలాలే ఇడందుకొళ్ళుగయ్యం. చిన్న పాదం చూపించాడా, మొత్తం లోకాలు కొలిచాడా? అంటే ఇక్కడ 3 చెప్పారు. ఉభయ విభూతి నాయకుడు ఏమీ లేని యాచకుడుగా రావడం ఒకటి. శ్రీయపతి అయినటువంటి వాడు వచ్చి నాకు కావాలి అని అడిగే పరిస్థితి ఒకటి. 2 చిన్న పాదం చూపించి పెద్ద పాదంతో కలవడం. కైసయ్యప్పాలదాన కోలవిడు కైసైక్కప్పాలదాన అழகைయుడయ్యా వడివు. ఆయన ఆ అందం ఉందే, సహజ సౌందర్యంతో ప్రకాశించేటువంటి ఆ స్వామి ఏమండి, ఆయన్ని ఒక మాట అంటారు, అకృత్రిమమాన కోలమెన్నదల్. అదేం అందమోనండి, క్షణానికి ఆ చూసిన కొద్దీ అందం పెరిగిపోతోంది. అందుకే కడివి ఉయర్ పెరవిజిన పోలే ఇరుందళ్ళ కోళబడి. ఎవరైనా అందంగా ఉన్నాడు అండి అని చెప్పి ఒక చిత్రం వేద్దాం అనుకున్నారు అనుకోండి, ఆ చిత్రంలోకి ఆ అందాలేమీ రావట్లేదుట. అంటే ఎంత బాగా వేసినా అంతకంటే అందంగా ఉన్నాడు అని, ఈ చిత్రంలో చూపించలేనంత అందాలు కలిగిన వాడు అని. ఈయన బ్రహ్మచారిగా వచ్చాడు. యాచనలో మాన్ కురల్ వడివు ఇరప్పలే తగనేరి అపరిచ్ఛేద్యనాన తాన్ వామన వేషనాయ్. బ్రహ్మచారిగా అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు యాచకుడుగా రావడం ఎప్పుడైనా అడిగాడా? ఏమో ఎలా నేర్చుకున్నాడోనండి. యాచనలో సిద్ధహస్తుడైపోయాడు. తన పరత్వాన్ని వదిలేసి సౌలభ్యాన్ని కోలవడివు అప్పటి అజవుకిట్ట వడివు కాలత్తి వజిక్క వెండి ఇరుక్కై కాట్టి మహాబలియై వంచికై కాగా. ఎక్కడండి? బలిని వంచడం కోసమని అకృత్రిమమా నవజగయుడయ్యా మాన్కురడా నవడివై కాట్టి. ఎంత స్వచ్ఛమైన అందం అండి! ఫోటోలకి అందనటువంటి అందం. ఆ అందాన్ని ఆ వడివై కాట్టి సౌందర్యాన్ని బలిచక్రవర్తికి చూపించి మన్నం వెన్నం నెరయ్యం మలరంద. మన్ను మున్నం అంటే ఈ 3 లోకాలని కూడా చాలా చక్కగా వశం చేసేసుకుని సేన్ సుడర్తోళ్ళ పలగజైత నీండు ఒడియే ఉడైతాయి. అనేక భుజాలు, ఆ భుజ సౌందర్యం ఉందండి. మామూలుగా వామనుడు అంటే మనం పాద సౌందర్యం దాకే ఆలోచిస్తాం. ఆ అందం కాస్త పైకి వెళితే ఆ భుజాలు ఉన్నాయండి. ఎంత నీండు ఒడియై ఉడైతాయి కల్పకదరు పడైతా పోలే పలతోళ్ళై ఉడయ్యవన్. ఒక కల్పక వృక్షం చిగురించినట్లుగా 4 వైపులా 4 భుజాలు కలిగినటువంటి స్వామి. చేతులు అంత అందంగా ఉంటాయా? ఆయన్ని చూస్తే తెలుస్తుందట. ఆయన ఎందుకండి అంత గొప్ప చేతులు కలవాడు అంటే, ఎవరేది అడిగితే అది వాళ్ళకి ఇవ్వగలగడమే చేతులకి అందం. ఇక్కడ దేవ పిరార్కు ఇందర్ నిజంద రాజ్యత్తై కొడుతూ దేవர்களுக்கு ఉపకారణవనుకు. ఇంద్రుడు వచ్చి ఈ నా రాజ్యం పోయింది అంటే దాన్ని మళ్ళీ సంపాదించి ఇచ్చిన చేతులు అన్నమాట. దేవர்களுக்கு ఉపకారకనవనకు, అలాగ దేవతలకి ఉపకారం చేసినటువంటి స్వామి ఆయన. ఎన్నిరైవనోడు నాన్ కొడుతేన్ నా నిరండు రాజ్యం మిజందేన్. నా పరిస్థితి చూసారా? ఇప్పుడు నా కాంతి పోగొట్టుకున్నాను, నా సిగ్గు కూడా పోగొట్టుకున్నాను. కాంతి పోతే కాంతిహీనంగా అలా ఉండాలి.
అలా ఉండకుండా నేను ఇలా ఉన్నా అని చెప్పడానికి కూడా అతి ధైర్యం వచ్చేసింది. ఇరండు రాజ్యం ఇంద్రన్ రాజ్యం పెట్టుపోనాన్, ఇంద్రుడికేమో రాజ్యం రాగానే హాయిగా వెళ్ళిపోయాడు. మహాబలి ఔదార్యం పండిపోనాన్, మహాబలికైతే ఆ ఔదార్యం చూపించి అన్నిటినీ దానం చేసి గొప్పవాడయ్యాడు. నాననక్కు సర్వస్వం మాన వడక్కత్తయ్యం లజ్జయ్యం ఎందే, నేను మాత్రం నాకు సహజమైన సిగ్గుని వడక్కత్తయ్యం వినయాన్ని కూడా పోగొట్టేసుకున్నాను, గుణాలు కూడా పోగొట్టేసుకున్నా. సంపదలు పోతే పోయే, సర్వస్వదానం చేశానన్నమాట. ఇనియన్ కొడుకేన్ ఇనియత్తై కొడుక్పెన్, ఇంకేమిమ్మంటారమ్మా, నా దగ్గర ఏమున్నాయి. ఎన్నుడయ్య నన్నుదలనంగై మీరుగాడు దుఃఖమరియామయ్యాలే అజగిలం కురువైతు పరిపూర్ణ ఇగళాయనకు ఇతన్ సల్లలామిరే ఉంగళక్కు. మీ ముఖాలు ఎంత ఆనందంగా ఉన్నాయో చూడండి. మీకు దుఃఖం తెలియదులండి, మీకు నిండితనానికి కొరత లేదులండి. అవునులండి, నా కష్టం మీకు అర్థమైతే కదా మీకు దుఃఖం వస్తుంది. మీరు హాయిగానే ఉన్నారు కాబట్టి మీరు నాకు చెప్పడానికి ప్రయత్నం, ఎనక్కు హితం సొల్లలామిరే ఉంగళక్కు, అందువల్లే చెప్పగలుగుతున్నారు. కీజే నాలం పట్టిలేనియన్ కొడుకే నన్ను సొల్లిత్తు. ఇంతకు ముందు 4వ పాసురంలో ఇంకేం ఇస్తాను అన్నారు. అప్పటికి ఇప్పటికి చిన్న తేడా ఉందిట. అప్పటికన్నా ఇప్పుడు ఇంకా దైన్యం. ఇదుక్కుం అదుక్కుం వాసియన్నెల్, దానికి దీనికి తేడా ఏమిటండి అని అంటే, పెరియ తిరువడి ముదిగలేరుపులం కయ్యం తిరువాసేమాన సేతీలంతో. అది గరుడాధిరూఢుడైనటువంటి స్వామి చేతిలో చక్రాన్ని ధరించి ఆశ్చర్యకరమైనటువంటి ప్రవర్తనతోటి చూసి పరవశించి అంటున్నారు నమ్మాళ్ళవార్లు ఈ మాట. ఇంకేమి ఇస్తామనే మాట 2 చోట్ల అన్నా. అప్పుడు అండంలో బాధ తక్కువ, ఇప్పుడు అండంలో బాధ చాలా ఎక్కువ. ఎందుకని? ఈ వామన సౌందర్యంలో సౌశీల్యంలో మనస్సు మొత్తం ఈడు పడిపోయింది. ఆవేళ మహాబలి సర్వస్వద్వానం చేసినట్లుగా శ్రీ వామనుడయ్య అజగిలం శీలత్తిలం తోత్త. వామనుడి యొక్క సౌందర్యము ఔదార్యము, శీలం అంటే ఇక్కడ ఔదార్య గుణం, తోత్త మహాబలి అయిపోలే. అక్కడ అతనికి వశపడిపోయి అన్ని ఇచ్చేసినటువంటి మహాబలిలాగా సర్వత్తయ్యం మిజందేర, అన్ని పోగొట్టుకున్నాను నేను అనేటువంటి మాటని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. అంటే స్వామి అన్ని ఎత్తుకుపోయాడు, ఇంకా నా దగ్గర ఇవ్వడానికి ఏమీ లేదు అనేటువంటి మాటని ఈ 9వ పాసురంలో మనకి చెప్తున్నారు. కాన్కొడుపానల్ల నాట్కున్ తన్నై கை செய்யப்பாலதோர் மாயந்தன்னார் மான் குரல் கோல வடிவு காட்டி மண்ணும் வெண்ணும் நிறைய மலர்ந்த சேன் சுழத்தோள்கள் பலது ஜெயித்தா தேவபிரார்க்கு என் நிறைவினோடு நான் கொடுத்தேன் இனி என் கொடுத்தேன் என்னுடைய நுடல் நங்கை மீர்காள். தேவே சங்கோலநாதம் நதைத மனசம் பத்மநாபன் ரமேசம் లోకార్యం కృష్ణ యుగ్మేన చ నిగమ శిరో యోగి భట్టారకౌ చ గోవిందం కోరనాదేన చ సకుల్ కేసేందు సింధం యతీంద్రం మాలాదృత్యమనాద్యో మమరదనదే రామ పద్మాక్షనాద తిరువరుణ్మాల్ సైన మొదలు సెడగో కన్నారుమిన సీరియ కొన్నార్ మణకారణం కన్నామాళ వందార్ కురుమాల குருகை பிறார் கம்பாமித்திராசர் கோவிந்தர் கூரே சர்வட்டர் வேதாந்தமனையில் கண்ணர் கம்முடையரும் வெள்ளை இவர் ஈழத்தற்கே எந்த மாதவர் பத்மநாபர் இவர் அருளாள திருவடி ஒன்றை தேவ பெருமாள் கை கொண்டருளும் திருமலையாழ்வார் பதங்கள் முன்னென்னுள் சேர்ந்தனவே. நமோஸ்து தேவராஜாய சதுர்கிராம நிவாசினே ராமானுஜாரிதாச சுதாய குணசாலனே நம ஸ்ரீ சைலநாதாய குந்தி நகர ஜன்மனே பிரசாத லப்த పరమ ప్రాప్య కైంకర్యశాలినే శ్రీశైలేశ దయాపాత్ర శ్రీభక్త్యాది గుణవర్ణము యతీంద్ర ప్రవణం వందే రమ్య జామాతరం ముని వాడు తిరువాయ్మழிப்பிள்ளை மாதவ வாழ்வாழம் மனவாழ மாமனவன் வாழியவன் மாறன் திருவாய்மழிப்பருளை மாநிலத்தோர் தேரும் வழிவுரைக்கும் ஸ்ரீர் ஸ்ரீரங்க సింహగిరి దేశిక పాద సేవా ప్రాప్తాకిల ద్రవిడ వేద రహస్య జాతం శ్రీ గౌతమాన్వైదమస్కృతి భాగదే గోపాల దేశికమహం శరణం ప్రపద్యే కౌశికాన్వై సంజాతం వెంకటారితనుభవం వేదాంతాచార్య పుడేవర్లు మహం భజే శ్రీమద్ వెంకటరంగారి శిష్యం
సత్శిష్య సేవదిం శ్రీ లక్ష్మణార్య విబుధం సంశ్రయే దీప్తయే. ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. భాగవత గోష్ఠికి దాసోహం. జై శ్రీమన్నారాయణ. కల్పలత గారు తొందరగా అమ్మ. జై శ్రీమన్నారాయణ. మా దాసోహం అమ్మ. అమ్మగారు ఇవాళ మాది పెళ్లి రోజు అమ్మ. వాళ్ళందరూ పార్టీలు చేయాలి. అలాగే అమ్మ. అమ్మ చక్కగా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో పెరుమాళ్ళు పెద్దల యొక్క ఆశీస్సులతో చల్లగా ఉండండి తల్లి. జై శ్రీమన్నారాయణ. చాలా సంతోషం అమ్మ. యజమానం భవతి. అలాగే. జై శ్రీ సుందరి గారు. జై శ్రీమన్నారాయణ. దాసోహం. దాసోహం తల్లి. మనం 15 రోజుల నుంచి తిరువారం చేసుకోవచ్చు అని అన్నారని చేసుకుంటున్నాం అమ్మా. ఇప్పుడు మన ఈ పాఠంలో వచ్చినట్టు నాయకీ పరిస్థితిలో ఉంది. మా దగ్గరంతా చుట్టుపక్కల మన భాగవతులు ఎవరు లేరు. అన్య సాంప్రదాయాలు సంవత్సరం దాకా చేయొద్దు కదా అని అంటుంటే బయటికి వెళ్తే ఏం చెప్తారా అని కాస్త పక్క తప్పుకొని తిరువారం చేసుకుంటూ మంత్రం చేసుకుంటున్నాను. అది ఎట్లాగా దృఢ విశ్వాసాలకి మంగళాశాస్త్రాలు ఇవమ్మా. చాలా బాగుంది తల్లి. అంతకంటే ఏం కావాలి జీవితానికి? అందులోనే శాంతి మనకి. అదే లక్ష్యం మనకి. అదే పరమాత్మ ఆళ్వార్ల యొక్క కటాక్షానికి దారి తీస్తుంది. బాగుంది. ఇంద్రాదేవి గారు. అమ్మగారు జై శ్రీమన్నారాయణమ్మ. ఇవాళ నాకు పంచ సంస్కారాలు తీసుకున్న 22 సంవత్సరాల పుట్టినరోజు. అంటారు అన్ను నాన్న పిరందిలేనాను. అప్పుడు నేను పుట్టలేదు, ఇప్పుడు నేను పుట్టాను. నాకు 22వ ఏడే అనమాట. ఇప్పుడు మీకు 22 ఏళ్ళు అనమాట. బాగుంది, బాగుంది. ఆ సత్పదంలో చక్కగా అలా ప్రయాణం కొనసాగించండి తల్లి. మైథిలి గారు. అమ్మా దాసోహం. దాసోహం తల్లి. ఎలా ఉన్నారు? బాగున్నమ్మా. ఒక డౌట్. శ్రీకృష్ణుడు సర్వధర్మాన్ని పరిత్యజ్య మామేక శరణం రజ అంటున్నారు కదా. అయితే మన ప్రయాణ సమయంలో ఇన్ని బంధాల నుంచి విడిపడి చుట్టూ వీళ్ళందరూ నిలబడితే ఆ పరమాత్మ మీద మనసు నిలుస్తుందా? ఆయన తీసుకుపోతాడా? అసలు ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఇంకా మనకు కనపడరు. ఆ దృష్టి అక్కడికే వెళ్తుంది. ఆయన పాదాల మీదే చేరుతుంది. ఇంకా ఈ దృష్టి ఒక్కసారి మనస్సు వెళ్ళి ఆ పాదాల మీద కలిసేటప్పటికి చుట్టూ ఉన్న వాతావరణం మనకేం తెలియదుట. అందువల్ల తప్పకుండా తీసుకువెళ్తాడు. అందులో డౌట్ ఏమీ లేదు. సరే అమ్మా. దానికి పునాదులు, ప్రాణ ప్రయాణ సమయానికి పునాదులు ఇప్పటి నుంచే నిత్యం మనం అలాగ దాన్ని ఆ దృష్టిని అలవర్చుకోవాలి అని చెప్పడం అన్నమాట. ఏదైనా ఇవాళ చక్కగా మా అభ్యాసాన్ని మళ్ళీ అభ్యాసం సభ్యులని మరింత ఉత్సాహం పరిచేలాగా పాసరాలు ఏదైనా సరే చేసి తీరుతాం, చేస్తాం అనే సంకల్ప దృఢ నిశ్చయంతో ఉండాలి అన్నది ఇవాళ మళ్ళీ గుర్తు చేస్తుంది మాకు. చాలా బాగుంది. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే అభ్యాసం చేయడం వల్ల ఆనందం ఏంటంటే అభ్యాసం చేయడం వల్ల ఆనందం యాన్ వల్ల నీరయ్య అనేసరికి ఆ పాసరానికి వెళ్ళిపోయాం. కొంచెం ఇలాగ కంఠస్థాలు చేయడం లేదంటే అనర్గళంగా సేవించడం వల్ల కొంచెం ఆనందం కలుగుతుంది. కొన్ని గుర్తొస్తుంది. చాలా ఆనందం. బాగా పెంచిన చిలుకల్ని పక్షుల్ని చూసినట్లుగా ఈ గోష్ఠిలో చిలుకలు, రామచిలుకలు ఇవన్నీ కూడా కలరవాలు చేస్తూ ఉంటే, చదువుతూ ఉంటే అంత ఆనందం కలుగుతుంది. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. అమ్మగారు దాసోహం. భాగవత గోష్ఠి. ప్రేమదే రామాంజన్